నుంచి అనేక మంది వేల మంది భక్తులు ఆయన ఆశ్రమానికి వచ్చి భారతీయ సంస్కృతి పట్ల ఆకర్షితులు కావడం జరిగింది. మరి ఇందాక సోదరులు చెప్తూ కేక్ కటింగ్ అనేది ఫ్యాషన్గా తయారైందని ఒక మాట చెప్పారు. ఇది సత్యసాయిబాబా గారి ఆశయానికి మనం విరుద్ధంగా ప్రవర్తించాం. సత్యసాయిబాబా గారు భారతీయ సంస్కృతిని ప్రపంచ దేశాలకి పరిచయం చేస్తే ఆయన జయంతి సందర్భంగా విదేశీ సంస్కృతిని తీసుకొచ్చి మనం ఇక్కడ చేయడం అనేది ఒక విధంగా ఆయన ఆశయానికి విరుద్ధంగా ప్రవర్తించడం అనేది నేను భావిస్తా ఉన్నా. అన్నిదా భావించొద్దు. ఎందువల్లంటే ఇప్పుడు విదేశీ సంస్కృతి వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ జీవన విధానానికి అది అక్కడ సరైన విధానమే. దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు. ఎందువల్లంటే మనం కేక్ కట్ చేసేటప్పుడు క్యాండిల్ ఆర్పుతాం. కొంతమంది అది తప్పు, జ్యోతి వెలిగించాలి కానీ క్యాండిల్ ఆర్పడం ఏంటి అంటారు. ఇందులో రెండు అర్థాలు. మనం జ్యోతి వెలిగించడం ద్వారా, జ్ఞాన జ్యోతిని వెలిగించడం ద్వారా మన జీవితంలో జ్ఞానాన్ని సంపాదించడం కోసం జ్యోతిని వెలిగిస్తున్నాం అనేది భారతీయ సంస్కృతి. గత సంవత్సరం ఏవైతే తప్పులు చేశామో, గత సంవత్సరం ఏవైతే పొరపాట్లు చేశామో, గతంలో ఏ పొరపాట్లు చేశామో అవన్నీ సమస్య పోవాలని దీపం ఆర్పడం ద్వారా విదేశీయులు ఆ భావాన్ని చెప్పారు. ఇందులో రెండు రకాల అర్థాలు ఉన్నాయి. ఏది ఇందులో తప్పు కాదు. కానీ మన భారతీయ సంస్కృతిలో భాగం, మన భారతీయ సంస్కృతి ఏ విధంగా మనకు చాటి చెప్పిందో, ముఖ్యంగా సత్యసాయిబాబా గారు భారతీయ సంస్కృతిని ప్రపంచ దేశాలకి చాటి చెప్తే దాన్ని మనకి పుణుకుపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. వారు ఏదైతే సేవాభావం కానీ, పరోపకారం కానీ, క్రమశిక్షణ కానీ చాటి చెప్పారో వాటిని మనం భావితరాలకి అందించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇక్కడ అనేక మంది విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యార్థులకి సత్యసాయిబాబా జీవన శైలి కానీ, సత్యసాయిబాబా జీవన విధానం కానీ, సత్యసాయిబాబా బోధనలు కానీ వారికి నేర్పించాల్సిన అవసరం మన పైన ఉంది. భావి భారత పౌరులు మనకు ఆరోగ్యం కావాలన్నా, ఒక మంచి ఉన్నత సంస్కారవంతులుగా భావి భారత పౌరులుగా విద్యార్థులు ఎదగాలన్నా, ఒక సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఒక అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన భారతీయ సంస్కృతి అత్యద్భుతమైనది. ఎక్కడా ప్రపంచంలో ఎక్కడా లేని భారతీయ సంస్కృతి మన సొంతం. దాన్ని విద్యార్థులకు బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఉపాధ్యాయులకు కానీ, అదేవిధంగా కరస్పాండెంట్ గారికి కానీ, ప్రిన్సిపల్ గారికి కానీ, అదేవిధంగా ఈ ప్రశాంతి విద్యానికేతన అధినేత తాతారెడ్డి గారికి కానీ నేను కోరేది ఏంటంటే, విద్యార్థులకి ముఖ్యంగా సత్యసాయిబాబా డివోటీగా మీరు సత్యసాయిబాబా గారి ఆశయాల్ని, సత్యసాయిబాబా గారి జీవన విధానాన్ని, సత్యసాయిబాబా గారి సేవా కార్యక్రమాల్ని వారిని బోధించడం ద్వారా విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో మీరంతా ప్రధాన పాత్ర పోషించాలని మీ అందరికీ సవినయంగా కోరుకుంటూ, మరి సూర్యుడి గారు కూడా చెప్పారు ఆసుపత్రిలో కానీ ఇక్కడ కానీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందని. ఒక విభిన్నమైన విధానంలో ఆసుపత్రిలో రొట్టెలు పంపిణీ చేయడం, పళ్ళు పంపిణీ చేయడం మనం యథాలాపంగా చేసేస్తా ఉన్న కార్యక్రమాలు. ఆ విధంగా కాదు. ఈ చిన్నపిల్లలు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వారిలో సేవాభావం అంకురించాలి. ఆ విధంగా మీరు కార్యక్రమాలు చేపట్టాలి. మనం సేవాభావంతో ముందుకు వెళ్ళాలి. సేవ చేయాలనే ఒక ఆలోచన ఆ చిన్నపిల్లల్లో కలిగించే విధంగా మీరు సత్యసాయిబాబా గారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తే సముచితంగా ఉంటుందనేది నా సూచనగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇవాళ కూడా యాక్చువల్గా ఈ కార్యక్రమానికి ముందు తాతారెడ్డి గారు, అదేవిధంగా మేస్త్రి గారు అడిగినప్పుడు నేను యాక్చువల్గా ఇవాళ విశాఖపట్నం వెళ్లాల్సిన కార్యక్రమంలో అందుబాటులో ఉండనని తెలియజెప్పడం, కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం, అదృష్టం ఉండడం వలన నాకు విశాఖపట్నం వెళ్ళే కార్యక్రమం వాయిదా పడడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ, ఈ కార్యక్రమంలో నన్ను పాల్గొనే అవకాశం కల్పించిన ప్రశాంతి విద్యానికేతన యాజమాన్యానికి, ఉపాధ్యాయ బృందానికి, అధ్యాపకేతర బృందానికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.